జిల్లా పొన్నూరులో డ్వాక్రా మహిళల నమ్మకాన్ని అడ్డం పెట్టుకొని జరిగిన భారీ ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చింది. ఇక ఈ పరిధిలో పనిచేస్తున్న ఓ ఆర్పీ అమాయక మహిళా సభ్యుల పేర్లపై ₹1.5 కోటి రుణాలు తీసుకొని పరారైన ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. 5 డ్వాక్రా మహిళా పొదుపు సంఘాలకు చెందిన ఒక సభ్యులు మోసపోయారు అని చెబుతూ పొన్నూరు అర్జున్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. ఇక నిడుబ్రోలుకు చెందిన శ్రీ లక్ష్మి కనకదుర్గ మహిళా పొదుపు సంఘంలో పాటు మరికొన్ని డ్వాక్రా గ్రూపుల సభ్యుల పేర్లపై ఆర్పీ నిమ్మకాయల నాగసంధ్య సుమారు ₹1.5 కోటి రుణాలు తీసుకున్నట్లుగా బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ నెల 23వ తేదీన చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు నుంచి కోర్టు నోటీసులు అందడంతో గ్రూప్ సభ్యులు ఒక్కసారిగా షాకుకు గురయ్యారు. అయితే ఈ విధంగా జరిగింది కాబట్టి కంప్లైంట్ తీసుకుని మేము అసలు రూపాయలు కూడా తీసుకోలేదు సార్. అసలు అడ్డాలు పెట్టుకొని తీసుకున్నాం. తీసుకోవాలి భర్త పని చేయనోడని చెప్పి తీసుకుంది. అది మా అకౌంట్లో తయారు చేసి డాక్టర్ పొదుపు పుస్తకాలు ఏర్పాటు చేసి దాటి మీద పెట్టించింది మా సంతకం కాగితాలు బుక్కుల మీద పొదుపు బుక్కులా తయారు చేసింది. డాక్టర్ అమ్మాయి బుక్కులు మేము అసలు అకౌంట్ గిట్ట కూడా మేము వెళ్ళాలి సార్. ఆమె ఒక నోటీస్ సరే అయితే ఈ విధంగా జరిగింది కాబట్టి